జీవితంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం లేక బాధపడుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉండాలంటే కష్టంతో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఉదాహరణకు చిన్నప్పుడు మనతో పాటు చదువుకునే స్నేహితులనే తీసుకుందాం. వారిలో ఒకరు బాగా చదువుతారు, ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. మరొకడు అంతగా చదవడు. కొన్ని సంవత్సరాల తర్వాత వీరి జీవితాన్ని పరిశీలిస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఏదో ఒక ఆఫీస్లో సాధారణ ఎంప్లాయీగా పనిచేస్తాడు. చిన్నప్పుడు సరిగ్గా చదవని వాడు అదృష్టం దరిద్రంలా పట్టడంతో బిజినెస్ చేస్తూ మంచి స్థానంలో ఉంటాడు. అందరి జీవితాలలో ఇలా జరగకపోవచ్చు, కానీ ప్రస్తుతం జాబ్ విషయంలోనే కాదు, మిగతా అన్ని విషయాలలో కూడా అదృష్టం కలిసి వచ్చి ఉన్నత స్థానంలో ఉన్నవారే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. మరి అదృష్టం మనల్ని వరించి మనము కూడా మంచి స్థానంలో ఉండాలంటే రేపు గురువారం ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు. అదృష్టాన్ని కలిగించే ఆ పరిహారం ఏమిటో మనం కూడా తెలుసుకుని జీవితంలో ఉన్నత స్థానంలో ఉందాం. విజయవాడలో నివసిస్తున్న వారికి కనకదుర్గ అంత స్పెషల్గా అనిపించదు, కానీ వేరు ప్రదేశాల నుండి వచ్చి చాలామంది అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వారికి విజయవాడలోని కనకదుర్గ గుడి ఒక పుణ్యక్షేత్రం. ఇదే రీతిలో ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువు కూడా మనందరికీ తెలిసిందే. మనం దాన్ని అంత స్పెషల్గా భావించం కూడా, కానీ ఆ వస్తువు మన దగ్గర ఉంటే ఏ పని ప్రారంభించినా అందులో విజయం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అదే ₹1 నాణెం. భారత ప్రభుత్వం ఈ రూపాయి నాణ్యాన్ని 2007 నుంచి 2011 మధ్యలో ముద్రించారు. ఒకవైపు 3 సింహాలు చిహ్నంతో, మరొక వైపు విన్నింగ్ సింబల్ కలిగి చేయి గుర్తుతో ఉంటుంది. ఈ కాయిన్ మీద విన్నింగ్ సింబల్ ఉన్న చేయ సాక్షాత్తు లక్ష్మీదేవి చేయగా భావిస్తారు. అందుకే దాన్ని గురువారం నాడు తెచ్చి మీ పర్సులో, మీ జేబులో పెట్టుకోవటం వలన మిమ్మల్ని అదృష్టం వరిస్తుందని అంటున్నారు. అయితే ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించేటప్పుడు లేదా శ్రీచక్ర డాలర్ని ఎలాంటి పూజను చేస్తారో అలాంటి పూజ చేయించుకుని గురువారం దీన్ని మీ దగ్గర ఉంచుకోవటం వలన పిల్లలకు విద్యలో, పరీక్షలలో, పెద్దవారికి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని విషయాలలోనూ కలిసి వచ్చి ఉన్నత స్థానంలో ఉంటారు. కావున మీరు కూడా రేపు గురువారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఇక మీ జీవితంలో దేనికి తిరుగు ఉండదు. మీ జాతకమే మారిపోతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మర్చిపోవద్దు,